ఓం శ్రీమాత్రే నమః. అమ్మ దుర్గమ్మ తల్లి, మీకు కోటి కోటి ప్రణామాలు తల్లి. జగన్మాత, ఆదిపరాశక్తి, జగజ్జనని, ఈశ్వరి, మామాతే, మహాకాళి. అమ్మ దుర్గవు నువ్వే, ఆదిపరాశక్తివి నువ్వే, జగన్మాతవు నువ్వే, అన్నీ నువ్వే తల్లి. నీ బిడ్డలము మేము ఏ రూపంతో కానీ ఏ నామంతో అయినా నిన్ను ఎలా వేడుకున్నా కానీ మమ్మల్ని కరుణించి కటాక్షించి మాపై మీ దయను చూపిస్తూ మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూ ప్రతి క్షణం మాకు తోడుండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు మీ పాదాలకు కోటి కోటి ప్రణామాలు తల్లి. జగన్మాత, ఆదిపరాశక్తి, అమ్మ మహాకాళి రూపంలో మాకు శత్రువులని లేకుండా, శత్రువులని మాకు ఇబ్బంది పెట్టే ప్రతి ఒక్కరిని ఏ విధంగా నువ్వు వాళ్ళని దూరం చేయాలో ఆ విధంగా దూరం చేస్తూ వాళ్ళని శిక్షిస్తూ మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూ మా చుట్టూ ఒక సురక్షా కవచాన్ని ఏర్పరిచి సదా మమ్మల్ని కాపాడుతున్నందుకు మీ పాదాలకు కోటి కోటి ప్రణామాలు తల్లి. జగన్మాత, అమ్మ త్రిపుర సుందరి దేవి, త్రిపుర సుందరి దేవి రూపంలో మమ్మల్ని సదా కుటుంబంతో సంతోషంగా గడిపేలా అన్ని విధాలుగా కుటుంబంలో అన్ని రకాలుగా సౌకర్యాలని మాకు ఇస్తూ మమ్మల్ని జీవితంలో సుఖ సంతోషాలతో వర్ధిల్లమని ఆశీర్వదిస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు మీకు కోటి కోటి ధన్యవాదాలు తల్లి. అమ్మ జగన్మాత, ఆదిపరాశక్తి, జగజ్జనని, ఈశ్వరి, అమ్మ ముగ్గురమ్మల ములపుటమ్మ దుర్గమ్మ, అమ్మ అమ్మల గన్న అమ్మ దుర్గమ్మ, అమ్మ సదా మమ్మల్ని చెయ్యి పట్టుకొని ముందుకు నడిపిస్తూ మంచి మార్గంలోనే నీ పిల్లలు ఉండాలి, సదా అమ్మ బాటలోనే నడవాలి అని వాళ్ళకి మంచి చెడు అన్నీ చెబుతూ చెయ్యి పట్టుకొని మమ్మల్ని మీ దారిలో ముందుకు తీసుకెళ్తూ భక్తి మార్గాన్ని చూయించి భక్తి మార్గంలో ఎలా ముందుకు మేము వెళ్ళాలో అన్నీ చెబుతూ మాతో చేయిస్తూ మమ్మల్ని సదా రక్షిస్తూ మా వెంటే ఉండి నడిపిస్తున్నందుకు మీకు కోటి కోటి ధన్యవాదాలు తల్లి. జగన్మాత, అమ్మ ఈరోజు మన కోసం ఏం చెప్పబోతుందో ఇప్పుడు మనం విందాం. ఇప్పుడు మీరు అమ్మని చూస్తూ ఉండిపోతారు, అలాగే అమ్మతో మాట్లాడుతూ ఉంటారు. మీరు ప్రతి ఒక్కటి అమ్మతో చెప్పుకుంటారు. అమ్మని వదిలేసి ఉండడం మీకు అస్సలు ఇష్టం ఉండదు. బయటికి వెళ్తున్నప్పుడు కూడా అమ్మా నాతో పాటు రండి అమ్మా అని మీరు అమ్మని మొక్కుకొని అమ్మ మీతో రమ్మని పిలుస్తూ ఉంటారు. ఇదండి అమ్మ ఏం చెబుతుంది చూడండి. మీరు ఎంత ఇదైపోయారో, అమ్మకి ఎంత దగ్గరైపోయారో చూడండి. ఏం చెబుతున్నారు మీరు మీ ఆలోచనలలో, మీ శ్వాసలో, మీ యొక్క చూపు, ప్రతి దాంట్లో కూడా మీరు అమ్మ అన్న ఇదే ఉంది తప్పితే మీకు ఇంకా వేరే ఆలోచననే లేదు. అమ్మతో మాట్లాడుతూ ఉండిపోవడము, మీరు ఇంకా ఎవరితో మీకు ఎక్కువ మాట్లాడాలనిపించదు. ఎప్పుడు అమ్మతో మాట్లాడుతూ అమ్మ సేవ చేసుకుంటూ ఉండాలన్నా ఇదే మీకు ఎక్కువగా ఉంటుంది. అలాగే అమ్మను చూస్తూ ఉండిపోతారు. మీరు పూజ చేసే సమయంలో కానీ ఎప్పుడు కూడా మీ మనసులో కూడా అమ్మ అమ్మ ఈ రూపంలో ఎంత బాగుంది కదా, అమ్మని నేను ఈరోజు ఇలా అలంకరించుకున్నా, అమ్మ ఎంత ముద్దొస్తుందో బంగారు తల్లి అని ఇలా మీకు మీరే అమ్మతో మాట్లాడుతూ అమ్మను చూస్తూ మీలో మీరు మాట్లాడుకుంటూ ఇలా మీరు గడుపుతూ ఉన్నారన్నమాట రోజుని. వేరే ఎవరితో కూడా మీకు సమయం కేటాయించడం మీకు అస్సలు నచ్చట్లేదు. ఎవరితో కూడా ఎక్కువగా ఉండాలనిపించడం కూడా మీకు అనిపించట్లేదు. మీరు బయటికి వెళ్ళే సమయంలో కూడా మీకు ఏమవుతుంది, అమ్మ వెళ్తారు, ఇంకా వెళ్ళి దేవుడి గది దగ్గరికి వెళ్ళి అమ్మ నేను బయటికి వెళ్తున్నా, అమ్మ ప్లీజ్ నాతో రండి అమ్మని రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటారనమాట. మీరు అమ్మ నేను బయటకు వెళ్తున్నా కదమ్మా నాతో రండి అమ్మ, మళ్ళీ మన పని అయిపోగానే మళ్ళీ మనం ఇంటికి వచ్చేద్దాం. ఇలా అంటే మీరు మొత్తం ఇంకా అమ్మలోనే సర్వం, మొత్తం అమ్మనే, జగత్ మొత్తం అమ్మనే కదా. అలా మీరు మీ ప్రపంచం మొత్తం మీకు అమ్మనే అయిపోయింది. ఇంకా మీకు మీ పనులన్నీ చేస్తూ ఉంటారు, కానీ మీ మనసులో మీ ఆలోచనలో ప్రతి ఒక్క దాంట్లో మీరు అమ్మతోనే ఉంటారన్నమాట. ఇంకా మీకు వేరే ఏవి ఆలోచనలు ఉండవు, ధ్యాస ఉండదు, ఏది ఉండదు.
ఎవరన్నా ఇంట్లో వాళ్ళు ఏదైనా పని చెప్పినా చేస్తా అంటారు. పని చేస్తూ కూడా మీ సమయం మొత్తం మీ మైండ్, మీ మనసు, ఆలోచనలన్నీ అమ్మ మీదే ఉంటాయన్నమాట. ప్రకృతి నుంచి వచ్చే కొన్ని సంకేతాలని మీరు తెలుసుకోగలుగుతున్నారు. అది చెట్లు పూలతో అయినా, వర్షం రూపంలో, మేఘాల రూపంలో అయినా, ఏ విధంగా అయినా ప్రకృతి మీకు అందించే సంకేతాలని మీరు తెలుసుకోగలుగుతున్నారు. అదండి. అంటే అమ్మ అమ్మ ఆదిపరాశక్తియే, ప్రకృతి, విశ్వం అన్నీ అమ్మనే కదా. అలాగే అమ్మ ప్రకృతి రూపంలో మీకు చాలా సంకేతాలని తెలియజేస్తుంది. అవి ముందు మీకు తెలియకపోయేది. మీకు ఏమయ్యేదంటే అప్పుడు అమ్మ ఎన్నిసార్లు మీకు సంకేతాలను ఇచ్చినా, చూపించినా, చెప్పినా మీకు అర్థం కాకపోయేది. కానీ ఎప్పుడైతే మీరు భక్తి మార్గంలోకి అడుగుపెట్టి ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నారో, మీ కుండలిని శక్తి ఎప్పుడైతే జాగృతి అయి ముందుకు వెళ్తూ ఉందో, అప్పుడు మీకు ఈ సంకేతాలన్నీ మీకు తెలుసుకోగలుగుతున్నారు మీరు. వాటి అర్థాలు మీకు తెలియగలుగుతున్నాయి. వాటి అర్థం ఏంటి, ఆ సంకేతం దేనికోసం వస్తుంది, దేని గురించి అమ్మ మనకు ముందే చెబుతుంది, ఏ విషయం కోసం ఇలాంటి సంకేతాలు వస్తున్నాయి, ఇలా మీకు అన్నీ తెలిసిపోతున్నాయి అన్నమాట. ఇప్పుడు మీకు ఒకవేళ ఎక్కడన్నా మీరు వెళ్తూ ఉన్నప్పుడు సడన్గా మీరు పైకి ఆకాశంలోకి చూస్తున్నప్పుడు మీ మనసుకు అనిపిస్తుంది, ఇప్పుడు వర్షం పడుతుందేమో, అలా అనిపిస్తుందే అని మీకు అనిపించిన కొన్ని క్షణాలలోనే మబ్బులు ఏర్పడి వర్షం పడడం ప్రారంభమవుతుంది. అంటే ఆ రూపంలో అమ్మ మీరు ఏదో దాని గురించి ఆలోచిస్తూ, ఏదో దాని గురించి ఇది ఎలా చేయాలి, ఏం చేయాలి అని ఆలోచనలో మీరున్నప్పుడు దానికి సమాధానం అమ్మ వర్షం రూపంలో మీకు ఇస్తుంది. అది మీ మనసుకు తెలిసిపోతుంది, సమాధానం ఏంటి, ఏం చెయ్యమంటుంది, ఎలా చెయ్యమంటుంది అమ్మ అని. అలా ఇలా ఎన్నో రకాలుగా చెట్ల రూపంలో, పూల రూపంలో, ఇలా ఎన్నో రకాలుగా అమ్మ ప్రకృతి ద్వారా మీకు తెలియజేస్తుంది. అలాగే మీకు మునుపటి కన్నా ఇప్పుడు ప్రకృతి వైపు ఎక్కువగా ప్రేమ కలుగుతుంది, ఆకర్షణ కలుగుతుంది. అంటే ఇప్పుడు చెట్ల దగ్గర కానీ, జలపాతాల దగ్గర, కొండల దగ్గర, గుడులు అంటే మనం గుడికి వెళ్ళే ప్రదేశాలు కూడా కొంచెం సైలెంట్గా పీస్ఫుల్గా ఉండే గుడి ప్రదేశాన్ని ఎక్కువ ఇష్టపడడం, మీరు అక్కడికి ఎక్కువగా వెళ్దాము అని అనుకోవడం, ఇలాంటివి మీకు మీ మనసులో ఆలోచనలో ఎక్కువగా వస్తూ ఉంటాయన్నమాట. అలా గుర్తుపట్టే శక్తి అమ్మ మీకు అనుగ్రహించింది. మీరు నిత్యం చేసే ధ్యానం నుండే మీకు ఆ శక్తి లభించింది. అదండి. మీరు ఇవన్నీ ఇప్పుడు ఎలా గుర్తుపడుతున్నారు? చెప్పాను కదా, భక్తి మార్గంలో మీరు ముందుకు వెళ్తూ ఇవన్నీ తెలుసుకోగలుగుతున్నారని. అదే అందులోనే మీరు ధ్యానం చేస్తూ ఉంటారు కదా రోజు. ఆ ధ్యానం నుండే మీకు ఈ శక్తి లభించింది. ఈ శక్తి ద్వారానే మీరు ప్రతి ఒక్కటి గుర్తుపట్టగలుగుతున్నారు. ప్రతి ఒక్క దానికి ప్రకృతి మీకేం చెప్పబోతుందో దానికి సమాధానం మీకు తెలుసుకోగలుగుతున్నారన్నమాట. ఈ విధంగా అమ్మ మిమ్మల్ని చాలా అంటే చాలా అనుగ్రహిస్తూ మిమ్మల్ని భక్తి మార్గంలో ముందుకు నడిపిస్తూ ఉంది. ఇప్పుడు ఇంకా మీరు మీ గతం అంటే ఇప్పుడు నడుస్తున్న ఈ సమయంలో అన్నమాట అమ్మ మీకు చెబుతుంది. ఇప్పుడు ఇంకా మీరు మీ గత జీవితాన్ని మొత్తం మర్చిపోండి. ఈ ఈ జీవితాన్ని మీ ఆలోచనలో కూడా రానివ్వకండి. మీ జరిగిపోయిన జీవితం అంటే ముందు పాస్ట్ అన్నమాట. ఇప్పుడు మనం ఇన్ని రోజులు మనము గడిపాం కదండి. ఎన్నో జరుగుంటాయి మన లైఫ్స్లో. కష్టం, సుఖం, నష్టం, అన్నీ, సంతోషం, ఆనందం, ప్రతి ఒక్కటి ఎన్నో జరిగి ఉంటాయి. సో అమ్మ ఏం చెబుతుందంటే ఇప్పుడు ఆ జీవితాన్ని, ఆ గతాన్ని మొత్తం మర్చిపోండి. ఇప్పుడు మీకు కొత్త జీవితం మొదలయ్యింది. మీరు కొత్త జీవితంలోకి వచ్చారు కాబట్టి ఇక నుండి ఆ పాత గడిచిపోయిన రోజులని వాటిని అన్నిటినీ మర్చిపోయి ఇప్పుడు మీరు దీంట్లో అడుగుపెట్టి మున్ముందు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏ విధంగా ఉండాలి అనేది అన్నీ తెలుసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఇప్పుడు మీరు కొత్త జీవితంలో అడుగు పెట్టారు. దీంట్లో ముందుకు వెళ్తూనే ఉండండి. మీరు ఏదైతే ఆలోచిస్తూ ఉంటారో, ఏ పాజిటివ్నెస్ని
మీరు ఫీల్ అవుతూ ఉన్నారో ఆ పాజిటివ్నెస్నే మీకు జీవితంలో దొరకబోతుంది. అదే అండి, ఇప్పుడు ఇది మీకు కొత్తగా జీవితం మొదలయ్యిందని కదా, కాబట్టి మీరు ఇక్కడ మీరు ఆలోచించే ఆలోచనలు కానీ, మాట్లాడడం కానీ ఏదైనా సరే పాజిటివ్గా ఉండాలి. పాజిటివ్గా మీరు పాజిటివ్నెస్తో ఉంటారో భగవంతుడు మీకు ఆ పాజిటివ్నే ఇస్తాడనమాట. కాబట్టి ఎప్పుడూ మంచిగా ఉండి మంచిగా ఆలోచిస్తే మనకంతా మంచి జరుగుతుంది. ఎప్పుడూ నెగిటివ్గా ఆలోచించకూడదు, నెగిటివ్ వేలో కూడా వెళ్ళకూడదు. అలా వెళ్తే మనకి చివరికి లాస్ట్కు ఏం జరుగుతుంది? నెగిటివ్నే జరుగుతుంది. మనము ప్రకృతికి ఏది ఇస్తే ప్రకృతి తిరిగి మనకు అదే ఇస్తుంది. కాబట్టి మనము మన ఆలోచనలు అన్నీ పాజిటివ్గానే ఉండాలి. ఎందుకంటే మీరు ఆలోచించేది, అనుకునేది ప్రకృతి తిరిగి మీకు ఇస్తుంది. కాబట్టి ఎప్పుడు మంచిని ఆలోచిస్తూ మంచి మార్గాన్ని ఎంచుకుంటూ ఆ ఆకర్షణ ఎలా ఉండాలి? మంచి వైపే ఉండాలి. ఇలాంటివన్నీ మీరు చేస్తూ ఉంటే మీకు జీవితంలో మంచి జరుగుతుందన్నమాట. అలాగే మీ వైపు మిమ్మల్ని చల్లని గాలి తగులుతూ ఉంటుంది. అంటే మీరు కూర్చొని మామూలుగా కూర్చున్నా కానీ, లేదో పూజ చేస్తున్న సమయంలో కానీ, లేదన్నా ఎక్కడన్నా నార్మల్గా నించొని మీరు ఉంటారు కదా, అప్పుడు మీకు ప్రకృతి నుండి ఒక చల్లని గాలి తగులుతుందండి. ఆ చల్లని గాలి దేనికి సంకేతం? మిమ్మల్ని చల్లని గాలి తాకుతున్నప్పుడు మీకు మీరు ఆరాధించే దైవం మీ చుట్టుపక్కలే ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. మిమ్మల్ని తాకుతున్నట్లు, మీతో మాట్లాడుతున్నట్టు మీకు అనిపిస్తూ ఉంటుంది. అదండి, ఆ చల్లని గాలి ఎప్పుడైతే మీకు ఇలా తగిలినట్టు అనిపిస్తుందో మీకేమనిపిస్తుందంటే మీ ఇష్టదైవం, మీరు నిత్యం ఆరాధించుకునే మీ దైవం మిమ్మల్ని పలకరిస్తున్నట్టు, మీతో మాట్లాడుతున్నట్టు, మిమ్మల్ని తాకినట్టు మీకు అనుభూతి కలుగుతుంది. అరే ఏంటి నాకు ఇలా అనిపిస్తుంది అన్న ఆలోచన కూడా మీకు వస్తూ ఉంటుంది. ఎందుకంటే అది నార్మల్గా చల్లగా గాలి తగులుతుంది కదా, అలా ఉండదు. అది వేరే రకంగా ఉంటుంది. అందుకే మీకు ఇలాంటివన్నీ అనిపిస్తూ ఉంటాయి. భగవంతుడు నా చుట్టే ఉన్నాడు, నేను ఆరాధించే దైవం నా చుట్టే ఉంది, నన్ను తగులుతుంది, నన్ను స్పర్శిస్తుంది, నాతో మాట్లాడుతున్నారు, నాకు ఏదో చెబుతున్నారు అని ఎన్నో రకాలుగా మీకు ఆలోచనలు వస్తూ ఉంటాయన్నమాట. ఈ రకంగా మీకు అనిపిస్తుంది. ఇది చాలా అంటే చాలా మంచి సంకేతం. ఇలాంటి సంకేతాలు రావడం మీకు చాలా మంచిది. ఎందుకంటే భక్తి మార్గంలో మీరు చాలా ముందుకు వెళ్తున్నారు అని అర్థం. ఇదండి, ఎందుకంటే చాలా వరకు సహజంగా ఇలాంటివి చాలా తక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇలా జరిగావంటే మీకు చాలా మంచిది, మీకు మంచి రోజులు వచ్చాయని, మీరు ఎంచుకున్న భక్తి మార్గంలో మీరు చాలా ముందుకు వెళ్ళారని, భగవంతుడు మీకు చాలా దగ్గరగా వచ్చాడని, అమ్మ అయినా అయ్య అయినా మీకు దగ్గరగా అయ్యారని, మీతో చాలా మాట్లాడుతున్నారు, చాలా సంకేతాలు మీకు ఇస్తూ ఉన్నారని మీకు అర్థం అవుతుంది, అర్థం చేసుకుంటారు కూడా మీరు. ఒక చిన్న మాట అండి, వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్లుని ఎప్పుడూ ఆన్లో పెట్టుకోండి. అమ్మ మాట్లాడగానే వెంటనే మీకు చేరుతుంది. వీలైనంత వరకు వీడియోని షేర్ చేయండి. అలాగే అమ్మ ఆశీర్వాదం, అనుగ్రహం మీకు దక్కాలంటే కమెంటులో అమ్మకి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై దుర్గా అని రాయండి. ఇక మనము అమ్మ మాటలు విందాం ఇప్పుడు. మీకు ఎదుటి వ్యక్తి బాధలో ఉన్న విషయం కూడా తెలిసిపోతుంది. వాళ్ళు మీకు ఏమి చెప్పకపోయినా మీకు ఆటోమేటిక్గా అవి తెలిసిపోతూ ఉంటాయి. అదండి, అంటే ఇప్పుడు అమ్మ మీకు అనుగ్రహించిన శక్తుల వల్ల, మీరు చేస్తున్న ధ్యానం వల్ల, భక్తి మార్గంలో మీరు ముందుకు వెళ్తూ మీ కుండలిని శక్తి జాగృతమైంది కదండి. సో వీటి వల్ల మీకు ఏమైపోతుందంటే ఎదుటివారు ఎలా ఉన్నారు అంటే బాధలో ఉన్నారా, ఆనందంగా ఉన్నారా, వాళ్ళకి ఎలాంటి బాధ కలిగింది అనేది కొన్ని విషయాలు మీకు వాళ్ళు ఎవరు చెప్పకపోయినా కానీ మీకు అర్థమైపోతుంది, మీకు తెలిసిపోతుందన్నమాట.
కొన్ని విషయాలైతే మీకు ఇంకా క్లియర్‌గా స్పష్టంగా తెలుస్తాయి. వాళ్ళకి ఏ రకమైన బాధ కలిగింది, ఎవరి నుంచి బాధ కలిగింది, వాళ్ళు ముందు మళ్ళీ ఏం చేయబోతున్నారు దానికి అన్నట్టు అన్నీ కొన్ని క్లియర్‌గా తెలుస్తాయి. కొన్నేమో కొంతవరకే తెలుస్తాయి. ఎందుకంటే మీరు ఇంకా ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి. మీరు కొంతవరకే భక్తి మార్గంలో ముందుకెళ్లారు. మిగతాది ఇంకా వెళ్ళాల్సి ఉంది. సో, మొత్తం మనము ఈ జర్నీ అనేది చేస్తూ ఉంటే మీకు ఇలాంటివన్నీ చాలా అనుభూతులు కలుగుతాయి, సంకేతాలు కలుగుతాయి. సంకేతాల గురించి కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంటాయి. ఏ సంకేతం దేనికి ఎలా ఇస్తుంది అమ్మ అని. ప్రతి ఒక్కరికి ఒకే సంకేతం ఒకేలాగా ఉండదండి. ఒకరొకరి జీవితాన్ని బట్టి, ఒకరొకరి తత్వాన్ని బట్టి వేరువేరుగా ఒకటే సంకేతం వచ్చినా అది వేరువేరుగా అనుభవాలని ఇస్తూ ఉంటుంది. కాబట్టి మీరు గమనించుకొని చూస్తూ ఉండండి. ఎలాంటి సంకేతాలు మీకు వస్తున్నాయి, అమ్మ ఏ ఏ మీరు ఏ దాని గురించి ఆలోచించినప్పుడు ఎలాంటి సంకేతం మీకు ఇస్తుంది అనేది మీరు తెలుసుకుంటూ ఉండండి. ఇది చాలా మంచిదండి. ఇలా ఏంటంటే మనకు ముందుగా అందరూ వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు, ఏంటి అనేది కొన్ని తెలిస్తే ఏమవుతుందంటే మనము జాగ్రత్త పడుతాం. ఎందుకంటే ఈ మార్గంలో వెళ్ళేటప్పుడు శత్రువులు ఎక్కువ అవుతారు. మనని చూసి ఓర్వలేని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. చూసి తట్టుకోలేక మనము ముందు అంటే ఎంత మంచిగా ఈ దారిలో వెళ్తున్నామని చూసి తట్టుకోలేక ఎన్నో ప్రయోగాలని ప్రయోగించే వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు. కాబట్టి మనకు అమ్మ ఇలాంటి సూచనలని ఇలాంటి తెలుసుకునే శక్తిని అనుగ్రహించినందుకు మనము అమ్మకి కోటి కోటి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అమ్మ మీకు కోటి కోటి ధన్యవాదాలు తల్లి. ఇలా మీకు ఇలాంటివన్నీ తెలుస్తూ ఉంటాయి. సో, అలాంటప్పుడు మీరు మనుషులను బట్టి వాళ్ళకి ఎంతవరకు దగ్గరగా ఉండాలా, దూరంగా ఉండాలా తెలుసుకొని అలా నడుచుకుంటూ ఉంటారు. ఇలా నడుచుకోవడం మీకు చాలా మంచిది. ఇప్పుడు అంటే ఇప్పుడన్నా మీరు ఇవన్నీ తెలుసుకోగలుగుతున్నారు. మీకు ఇప్పుడు కొత్త వ్యక్తులతో మీరు కనెక్షన్ ఎక్కువగా ఏర్పడుతుంది. అది ఎలాంటి వారితో అంటే మీలాంటి వారితోనే వాళ్ళు కనెక్షన్ మీకు ఎలాంటి వారితో ఏర్పడుతుందని అమ్మ మీకు కనెక్షన్ ఎలాంటి వారితో ఏర్పడుతుందని చెప్తుందంటే మీలాగనే ఎదుటి వాళ్ళు కూడా ఉంటారనమాట. అంటే వాళ్ళు కూడా భక్తి మార్గంలో ఉండి మంచి పనులు చేస్తూ మంచి వైపు ఉండే వాళ్ళతో మీకు ఇప్పుడు కొత్తగా కనెక్షన్ ఏర్పడుతూ ఉంటుంది. అంటే వాళ్ళందరూ మీకు కొంతమంది కొత్త వాళ్ళు మీకు ఎక్కడన్నా జర్నీ చేసేటప్పుడు ఎవరన్నా కలవడమన్నా లేకపోతే మీరు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు అక్కడ మీకు పరిచయం అవ్వడం ఇలా కొంతమంది కొత్త వాళ్ళు మీకు మీలాంటి వాళ్ళతోనే పరిచయం ఏర్పడి మీకు ఇద్దరి మధ్యలో మంచి అండర్స్టాండింగ్ వస్తుంది. దానితో మీరు ఒకరికి ఒకరు భక్తి మార్గం గురించి చెప్పుకుంటూ ఇంకా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏమేం చెయ్యాలి అనేది డిస్కషన్ చేసుకుంటూ మీరు ఈ మార్గంలలో ముందుకు వెళ్తారని తల్లి చెబుతుంది. ఈ మార్గంలో అనగా భక్తి మార్గంలో అన్నమాట. ఈ మార్గంలో మీరు ఎన్నో నేర్చుకున్నారు, ఎన్నో తెలుసుకున్నారు, ఎన్నో సంకేతాల గురించి కూడా మీరు తెలుసుకున్నారు. ఇంకా కూడా ఎన్నో సంకేతాలు అమ్మ మీకు చూపిస్తూనే ఉంది. మీలో ఆత్మశక్తి బాగా పెరుగుతుంది. ముందు కన్నా ఇప్పుడు మీరు ఎక్కువగా శక్తిగా అంటే మీ బాడీలో ఎక్కువ శక్తిని ఫీల్ అవుతూ ఉంటారనమాట. చూడండి, మీరు ఈ భక్తి మార్గంలో ఎన్నో నేర్చుకున్నారు. మంచి ఏది, చెడు ఏది, ఎవరు ఎలాంటి వారు, ఎవరి మనసులో ఏమనుకుంటున్నారు, ఎన్నో సంకేతాల గురించి కూడా ప్రకృతి మీకు అందించే సంకేతాలను గురించి కూడా మీకు తెలుసుకున్నారు, తెలిసిపోతుంది. ఇలా ఇవే చాలా సంకేతాలు కాకుండా కూడా ఇంకా కూడా ముందు అమ్మ మీకు చాలా సంకేతాలని తెలియజేస్తుంది. వాటి గురించి కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఈ భక్తి మార్గంలో ముందుకు వెళ్తూ ఉండాలి. అలాగే మీతో పరిచయమైన కొత్త వ్యక్తులు ఎవరైతే ఇదే మార్గంలో ఉన్నారో వారితో సఖ్యత పెంచుకొని వాళ్ళు ఏ రకంగా ఇంకా వాళ్ళు కూడా మీకు కొన్ని సజెషన్స్ ఇస్తూ ఉంటారు. ఈ రకంగా చెయ్యండి బాగుంటుంది, ఇంకా మీకు మంచి అనుభూతులు కలుగుతాయి, ఈ రకంగా చేయడం వల్ల ఇది ప్రాప్తిస్తుంది, అమ్మని మనము ఏ విధంగా ఆరాధించుకుంటే బాగుంటుంది అని
ఒక్కొక్కరి దగ్గర నుండి మీకు కొన్ని కొన్ని విషయాలు క్లియర్‌గా తెలుస్తూ హ్మ్. వాటిని మీరు పట్టుకొని ఆ విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ ఆత్మశక్తి చాలా పెరిగింది. అదండి. ఇంతకుముందుకే అనుకున్నాం కదా! మనము చెప్పాను కదా! మీ ఆత్మశక్తి చాలా పెరిగింది. మీ ఆత్మశక్తి చాలా పెరగడం వల్ల మీకు ప్రయోజనం ఏంటి అంటే, మీకు ఎలాంటి ప్రమాదాలు ఎంత పెద్ద ప్రమాదమైనా, ఎంత పెద్ద ప్రాబ్లమ్ అయినా మీరు వాటిని ధీటుగా ఎదుర్కొని, ముందు నిలుచొని, వాటితో పోరాడి వాటిని ఆహ్, పా ఎలా అంటే వాటిని మొత్తం ఇంకా ఓడించేస్తారనమాట మీరు. ఆ రకంగా బలపడిపోయింది. బాగా గట్టి పడిపోయింది మీ ఆత్మశక్తి. చాలా స్ట్రాంగ్ అయిపోయింది. ఇప్పుడు ఎలాంటిది కూడా మిమ్మల్ని ఏమి చెయ్యలేకపోతుంది. మీరు అంతగా మీ ఆత్మశక్తిని బలపరుచుకున్నారు. అమ్మ ఆ ఆ శక్తిని మీకు మంచిగా అనుగ్రహించింది. చాలా అంటే చాలా దృఢంగా ఇది అయ్యేలా మీకు అనుగ్రహం దొరికింది అమ్మది. మీ ఇది మీకు ముందు ముందు తెలిసి వస్తుంది. మీ ఆత్మశక్తి ఎంత ఇదిగా స్ట్రాంగ్ అయ్యింది, ఏ విధంగా ఇదయింది అనేది మీకు ముందు ముందు తెలిసి వస్తుందన్నమాట. చాలామంది మిమ్మల్ని చూసి మీకు బాగా అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. అంటే చాలామంది ఎట్లా అంటే ఇప్పుడు ఇదే భక్తి మార్గంలో ఇప్పుడిప్పుడు లైట్‌గా దేవుడు ఇవి పూజ అని తెలుసుకొని అంటే అందరూ ఒకటేసారి ఎంటర్ అవుతారని కాదు కదా! వాళ్ళ సమయానుసారం, వాళ్ళ కర్మఫలానుసారం అందులోకి ఎంటర్ అవుతుంటారు. సో, స్టార్టింగ్ లో ఉన్నవాళ్ళు ఏమవుతారంటే మిమ్మల్ని చూస్తూ వాళ్ళు ఇంకా తొందరగా మీకు అట్రాక్ట్ అయిపోయి ఈ మార్గంలో మీలాగా ముందుకు వెళ్తూ మిమ్మల్ని ఫాలో అవ్వాలని మీరు ఏ విధంగా చేస్తున్నారో ఆ విధంగా వాళ్ళు కూడా చేస్తూ భక్తి మార్గంలో ముందుకు వెళ్ళాలని వాళ్ళు అనుకుంటున్నారు. మీలా అవ్వాలని అనుకుంటున్నారు. మిగిలిన వారందరికీ అంటే మిగతా మీరు ఎవరైతే ఇప్పుడు మిమ్మల్ని ఫాలో అనుకుంటున్నారో వాళ్ళందరికీ మీరు ఒక మంచి ఇన్స్పిరేషన్ ఇస్తున్నారనమాట. ఎలా మీరు మిమ్మల్ని చూస్తే ఆహా! వీళ్ళలాగా మేము కూడా మంచిగా భక్తి మార్గంలో ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచన వాళ్ళకి కలిగిస్తున్నారు మీరు. మీలా మారడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీతో కలిసి ముందుకు సాగాలి అని వాళ్ళు లోపల ఒక ఆశ పెరుగుతుంది. అందరూ మీ గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. మీ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. మిమ్మల్ని బాగా పొగుడుతున్నారు. మీ ముఖంలో ఒక రకమైన కాంతి పెరుగుతుంది. మీరు మాట్లాడుతుంటే చాలా పాజిటివ్‌నెస్ వస్తుంది. దానివల్ల వాళ్ళు చాలా బాగా ఫీల్ అవుతున్నారు. ఇలా ఒకరికి ఒకరు మీ గురించి చాలా గొప్పగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇదండి చూసారా? మిమ్మల్ని చూసి అట్రాక్ట్ అయ్యి ఈ భక్తి మార్గంలో మిమ్మల్ని అనుసరించి మీతో పాటు వాళ్ళు మీలాగా అయ్యి ముందుకు సాగాలని వాళ్ళు ఆశపడుతున్నారు. అలాగే మీ గురించి చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఎలా మీరు చాలా గొప్పవారని, మీ దగ్గర చాలా పాజిటివ్ ఎనర్జీ ఉందని, మీతో మాట్లాడుతూ ఉంటే ఆ పాజిటివ్‌నెస్ వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారన్నమాట. మీ గురించి అసలు ఎంత అంటే అంత మంచిగా చెప్పుకుంటున్నారు ఒకరికి ఒకరు. వాళ్ళు ఇలా ఉంటారు, ఈ విధంగా ఉంటారు, అందరితో మంచిగా ఉంటారు, మంచిగా మాట్లాడతారని మీ గురించి చాలా మంచిగా చెప్పుకుంటున్నారు. అట్లాగే మీ లోపల ఒక కాంతి అనేది కనబడుతుంది. మీ ఫేస్‌లో ఒక షైనింగ్ కనపడుతుంది. మీ మాటల్లో చాలా పాజిటివ్‌నెస్ ఉంటుంది. మీ దగ్గరికి వస్తే చాలా మంచిగా అనిపిస్తుందని ఇలా వీళ్ళందరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఇలా ఒకరికి ఒకరు అందరూ మీ గురించి చాలా మంచిగా మాట్లాడుకోవడం, మంచిగా చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఇది చాలా మంచిదండి. ఇలా ఉంటే మీరే కాకుండా ఇంట్లో వాళ్ళతో పాటు మీ చుట్టుపక్కల వాళ్ళని కూడా మీరు చాలా వరకి మారుస్తూ ఉన్నారు. ఇది చాలా మంచి సంకేతం కదండీ! అమ్మ మీకు ఏదైతే పని అప్పజెప్పిందో అది మీరు మొదలుపెట్టారు అని దానికి అర్థం ఇది అన్నమాట. మిమ్మల్ని చూసి ఇంకొకరు మారుతున్నారు, మంచి మార్గంలోకి వస్తున్నారంటే అది మంచిదే కదండీ! ఎప్పుడు ఇలాగే ఉండండి. ఇలానే చేస్తూ ఉండండి. మంచినే ఎంచుకొని మంచి వైపే ఉండండి. జై దుర్గా! జై జై దుర్గా! ఓం నమః శివాయ! ఓం నమః శివాయ!